మాతృదేవోభవ. ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైన, ఒక్క క్షణమే నీవు చిక్కుటకును. ఒక్క క్షణము కూడా ఊపిరాగుట లేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. జగన్మాత ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైన, ఒక్క క్షణము నీవు చిక్కుటకును. ఒక్క క్షణము కూడా ఊపిరాగుట లేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 252వ భాగానికి స్వాగతం పలుకు. భగవంతుడు సాత్విక రాజస తామస యజ్ఞాల గురించి చెబుతున్నాడు. సాత్విక యజ్ఞం చెప్పుకున్నాం. ఇక రాజస తామస యజ్ఞాలు ప్రత్యేకించి చెప్పుకోగలదు. ఇదివరకే యజ్ఞాల గురించి వచ్చిన యజంతే నామ యజ్ఞేస్తే దంభేన అవిధి పూర్వకం అన్న చోట ఆ మాటలు బాగా నడిచాయి. అంచేతను ఇప్పుడు శారీరకమైన తపస్సు ఏమిటి, వాంగ్మయమైన తపస్సు ఏమిటి, మానసికమైన తపస్సు ఏమిటి, ఈ త్రికరణాలే కదా అన్నిటికీ ముఖ్యం. శరీరము, వాక్కు, మనస్సు. మనో వాక్ కాయ కర్మ అంటారు. మనహ ముందు మనస్సులో ఆలోచన వస్తుంది, అదే మాటల్లోకి వస్తుంది. కాయ కర్మ అదే శరీరం చేసే పని ద్వారా వ్యక్తం అవుతుంది. ఒక్కోసారి మాట్లాడకుండానే వ్యక్తం అవుతుంది, ఒక్కోసారి మాట్లాడి వ్యక్తం అవుతుంది. అది పెద్ద విషయం కాదు. ఈ మూడు బాగుండాలి. త్రికరణ శుద్ధిగా అంటే అర్థం త్రికరణ శుద్ధిగా. ఒక పని జరగాలంటే కరణములు అంటే దానికి కారణమైనటువంటివి చేయడానికి ఉపయోగపడేవి సాధనాలు 3 ఉన్నాయి. ముందు మనస్సు, తర్వాత మాట, తర్వాత పని. ఈ 3 పరిశుద్ధంగా ఉండేలా చూసుకుంటే మనకి భగవంతుడు ప్రత్యక్షం కూడా ఒక క్షణం సమస్య. అసలు లోపల ఆత్మ నేనని దేన్ని అనుకుంటున్నావు అది భగవంతుడు అన్న విషయం అర్థమవుతుంది. అందులో ముందు శారీరకమైన తపస్సు. యువతరం ప్రత్యేకంగా ఏ ఉద్యోగంలో ఉంటున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే మీరు ఈ తపస్సు చేయగలరు. మీరు తపస్సు అనగానే ఏదో హిమాలయాలు, ముక్కు మూసుకోవడం, శరీరం అంతా ఎండిపోవడం, అస్థిపంజరం కనపడడం, అసలు ఆ ధోరణికి వెళ్ళకండి. తపస్వధర్మవర్తిత్వం. మన బాధ్యతను మనం సక్రమంగా చేయడమే తపస్సు. అరణ్యపర్వంలో యక్షప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట. పోనీ ధర్మరాజు ఏదో మామూలుగా ఒక రాజు, ఒక నాయకుడు, దేవుడు చెప్పలేదు కదా, దేవుడు కూడా చెప్పాడు. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానభగా. అంతటా నిండి ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఎలాగా అని అర్జునుడు 18వ అధ్యాయంలో అడిగితే, అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదయ్యా, ఆరాధించడం వాడు ప్రత్యేకంగా నువ్వు ఏ పని చేసినా ఆరాధించడమే, ఆ భావంతో చేయి చాలన్నాడు ఆయన. స్వకర్మణాతం అభ్యర్చ్య. ఇప్పుడు నేను ఈ పని ద్వారా నా ఉదాహరణ, ఈ పని ద్వారా నేను చేస్తున్న పని ఏమిటంటే భగవదారాధన. కాకపోతే ఏముంటుంది వేరే, ఇది ఎంత అందుకోసమే కదా. దానివల్ల మనకి ఏదో పేరు రావచ్చు, డబ్బు రావచ్చు, కొన్ని ప్రయోజనాలు నెరవేరచ్చు, కానీ అవి ప్రధానం కాదుగా. అలా పేరు వచ్చే పనులు చాలా ఉన్నాయి, డబ్బు వచ్చే పనులు ఇంకా ఉన్నాయి. వీటి వల్ల ఏమొస్తుంది, ఇవి వచ్చేది ఎంత, అది సమస్య కాదు. ఆ దృష్టే ఎక్కువ డబ్బు వస్తుందా లేదా, ఎక్కువ పేరు వస్తుంది, ఈ దృష్టి పెట్టకు. ఏది సమాజానికి ఉపయోగం ఆ పని చేసుకో. నలుగురు 4 పనులు చేయింది సమాజాన్ని నడవడం ఎలాగా. ఒక కార్యాలయం ఉంది, ఒక యజమాని ఎంత ముఖ్యమో మంచినీళ్ళు తెచ్చేవాడు కూడా అంతే ముఖ్యం. అందరూ యజమానులు అయితే మంచినీళ్ళు ఎవరు తెస్తారు? మరి మనం ఏం చేస్తూ ఉంటాం, వాడు ఎప్పుడు మంచినీళ్ళు మోసేవాళ్ళగా ఉండాలా, వాడు యజమాని కాకూడదా? వాడు యజమాని అవుతాడు, బాగానే ఉందండి, మంచినీళ్ళు ఎవడు మోయాలి? అసలు మంచినీళ్ళు మోసే పని మంచిదని ఎందుకు చెప్పట్లేదు మనం? దాన్ని అవమానిస్తున్నాం. అసలు మంచినీళ్ళు మోసేవాడు ఉన్నంత ఆనందంగా యజమాని ఉన్నాడా? మరి ఆనందమే ప్రధానం కదా. ఇంత డబ్బు వచ్చినా ఆయనకు ఆనందం, ఈ డబ్బంతా ఆనందం కోసమే చెబుతున్నాడు ఆయన ఆనందం కోసం, ఆనందమే అంతిమం. ఆయన ఇప్పుడు ఆ పనిలోనే ఆయన ఆనందంగా ఉండొచ్చు కదా, ఆయన యజమాని కావాలని ఎందుకు కోరుతున్నాడు? ఇలా ప్రతివాడు కింద బాధ్యత నుంచి, కింద పదవి నుంచి పై పదవి కోరుకుంటే యుద్ధం జరగట్లేదా? జరుగుతున్న రాజకీయం అంతా అది కాదా? అంటే అసలు కీలకం ఎక్కడ ఉందో దాన్ని పట్టుకుని మనం చర్చించుకోవాలి. కానీ ఏదో వీళ్ళందరినీ మొత్తం కింద ఉద్యోగులందరినీ యజమానులు చేసేస్తే అప్పుడు వాళ్ళలోనే రాక్షసులు ఉంటారు, వాళ్లే కొట్టుకుంటారు. ఇదివరకు కొన్ని వర్గాల వారిని ఎవరో అణిచేశారన్నారు, ఇప్పుడు వాళ్ళలోనే 2-3 వర్గాలే కొట్టుకుంటున్నారు హాయిగా. వర్గీకరణ, ఏకీకరణ అని గొడవలేదు. మరి తేడా ఎక్కడుంది తెలిసిపోట్లా. అంతే దీనికి మూలం శరీరము, మనస్సు, మాట, ఈ 3ంటిని పరిశుద్ధంగా చూసుకోవాలి. ముందు శారీరకమైన తపస్సు ఏమిటి? మన ఉద్యోగాలు మనం చేస్తూనే, మన సంసార బాధ్యతలు మనం చేసుకుంటూనే, మన రైతు బజార్లు, మన కూరగాయలు, మన షాపింగ్ మాల్స్ మనం చూసుకుంటూనే
దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపముచ్యతే. ఇందులో ప్రతిదీ మనం చేయగలం. గమనించండి, కనీసం 90%. 10 మాటలు చెప్పాడు అనుకుందాం, 7-8 మాటలు మనం చేయగలం చాలుగా. మిగిలినవి ఎందుకు చేయలేమంటే బహుశా ఈ కాలంలో అవి లేకపోతే చేయలేం కదా. రోట్లో దంచాలి, రోలే లేకపోతే ఏం చేస్తావు? నోట్లో దంచుకుంటావా? అంచేత ఉన్నదాన్నే చూసుకుంటాం. అందుకోసం ఇప్పుడు రోలు తెచ్చుకుని అపార్ట్మెంట్లో పెట్టుకుంటావా? కుదిరేది కదా అది. అందుకే ఉన్నదాంట్లోనే ఎలా ఉండాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపముచ్యతే. ఇందులో మనం ఏది చేయగలమో ఏది చేయలేము వాస్తవంగా ఆలోచిద్దాం. చేయలేదని వదిలేద్దాం. కృష్ణుడు ఏం కొట్టడు. శారీరకమైన తపస్సు ఏమిటి అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. పూజనం అంటే ఆకులు పువ్వులు కాదు. ఎప్పుడు నేను ఒత్తుకుంటున్నాను. ఆకులు పువ్వులు పెట్టడం పూజ కాదు. అది కేవలం సాంకేతికం, యాంత్రికం. నీ మనస్సు అక్కడ లగ్నం కావాలి అంటే ఏదో ఒక చర్య లేకపోతే లగ్నం కాదు. కాబట్టి అక్కడ ఏదో కొన్ని విధులు చెప్పారు. అర్ఘ్యమని, పాద్యమని, బ్రహ్మ మంత్రపుష్పమని, నీరాజనమని, హారతని, ప్రదక్షిణమని. ఈ క్రియలు చేస్తూ ఉంటే మనస్సు కూడా లగ్నం అవుతుందని. మనం చివరికి క్రియను అలా వదిలేసి మనస్సు వేరే చోట పెట్టుకుంటే దేనికి క్రియ? అంచేత ఈ పూజను గమనించండి. దేవ పూజ. దేవాలయానికి వెళ్ళాలి. ముఖ్యంగా యువతీ యువకులు తప్పనిసరిగా వెళ్ళాలి. నేను చెబుతున్న 60 ఏళ్ళు దాటుతున్న కొద్దీ మానుకోవాలి. దేవంటే ఊరికేదో ఉన్నట్టుండి మానేయడం కాదు. ఆ జ్ఞానం పొందాలి. గర్భగుడిలో ఉన్నవాడు, గుండె గుడిలో ఉన్నవాడు ఒక్కడే. పైగా వెళ్ళే ఓపికలు కూడా ఉండవు. తగ్గించుకోవాలి. యాత్రలు, గుళ్ళు, గోపురాలు. చిత్రం ఏంటంటే లోకంలో 60 దాటాకే అసలు ఆలోచన అప్పుడే మొదలవుతుంది. ఏమనాలి దీన్ని? అందుకే ఆధ్యాత్మికత మనకు వంట పట్టదు. మీకు ఏదో ఇతర మతాల్లో గమనించండి, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. వాళ్ళు ఏదో యువతి యువకులు ఉంటారు. ఎక్కువ నమాజ్ చేస్తుంటే యువతి యువకులు ఉంటారు. చర్చిలో యువతి యువకులు ఉంటారు. మరి మన ఆధ్యాత్మిక ప్రవచనంలో యువతి యువకులు ఎందుకు ఎక్కువ కనపడడం లేదు? ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. ఇది అంటే వాళ్ళకు ఉపయోగపడే విషయాలు అందులో లేవని వాళ్ళు అనుకుంటున్నారు. ఉపయోగపడే విషయాలైనా మనం పెట్టాలి. లేదు, ఉన్న విషయాలు వాళ్ళకు ఉపయోగపడతాయనే విషయమైనా చెప్పగలగాలి. ఎక్కడో కృతయుగం కథలు, త్రేతాయుగం కథలు చెబుతుంటే వాడికి ఏమి ఎక్కుతుంది? అది ఈ కాలం సంఘటనలతో దాన్ని పోల్చాలి. సమకాలికమైన సినిమాలు, క్రికెట్, రాజకీయాలు మాట్లాడాలి. దాంతోనే పోల్చాలి. మనకు దురదృష్టవశాత్తు వ్యాపించిన అభిప్రాయం ఏమిటి అంటే ఆధ్యాత్మికం మాట్లాడే వాళ్ళ రాజకీయాలు, సినిమాలు మాట్లాడకూడదు. అబ్బాయి అంత మడిబెట్టి కట్టేస్తాం మనం. కొబ్బరి చెట్టుకు మడిబెట్టి కట్టినట్టే దొంగ వచ్చాట కొబ్బరి మడిబెట్టతో సహా పట్టుకుపోయేట. అలా మనం ఉపన్యాసానికి మడిబెట్టి కట్టేస్తామండి. అలా కట్టకూడదు. అలా అయితే ఎప్పటికీ వెళ్ళదు ఇది జనంలోకి. దేవతల్ని పూజించాలి ఖచ్చితంగా. ఎలాగ? దేవాలయానికి వెళ్ళాలి, గంట కొట్టాలి. ఆ గంట గిరగనగనగనగన అలా మోగుతుంది. గుండెల్లో ధ్వని కూడా అది. సరిగ్గా తపస్సు యోగాభ్యాసంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక దశకి చేరాక లోపల అలా ఘంటాధ్వానం వినపడుతుంది. సరిగ్గా అందుకే గంట కొట్టేటప్పుడు ఏం చదువుతారు? ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. చూడండి మన కర్మకాండలో ఎంత రహస్యం ఉందో. ఆ గంట కొట్టడానికి ముందు అక్కడ ఏదో రకరకాల భూతప్రాతి పిశాచాలు ఏవో ఉంటాయి. ఏవో జీవులు వ్యాపించుంటాయి. సూక్ష్మంలో కూడా ఆకాశంలో జీవులు ఉన్నాయి కదా. ఈ ధ్వనికి కొనిపోతాయి. ఎందుకంటే అవన్నీ ఉంటే వీడిని కొట్టడమో, బాధ పెట్టడమో, కొన్ని గాలి రూపంలో తిరుగుతున్న జీవులు ఎవరైనా ఉంటే వీడి మనసులో దూరడమో, ఆ పూజ చేయనివ్వకుండా చేయడమో చేస్తాయి. అందుకని గంట కొడతాను. నేను ప్రిన్సిపాల్గా పనిచేసేప్పుడు ఒకసారి గంట కొట్టారు. స్టాఫ్ రూమ్లో ఉపాధ్యాయులు ఇంకా లేచి వెళ్ళలేదు, ఏవో కబుర్లు చెప్పుకుంటారు. అందుకే నేను వెళ్ళి వెంటనే బాబు గంట కొట్టారు, ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక అన్నారు. వాళ్ళు నవ్వుకున్నారు బాబు. మరి గంట కొట్టగానే ఉత్తిష్టంతు భూత పిశాచ అంటే ఈ మాస్టర్లు అందరూ భూత పిశాచ ఉత్తిష్టంతు లేవండి ఆయన ఏతే భూమి భారక, అదో భూభారం వాళ్ళు పిల్లలు మీకోసం చూస్తున్నారు పోండి అన్నాను నేను. వాళ్ళు నవ్వుకున్నారు. మాస్టర్ అన్ని ఇలాగే చెబుతారండి. మరి ఏం చేస్తాం? మన బుద్ధేది హాస్యంగా మాట్లాడడం అలవాటు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపముచ్యతే. అలాగే దైవ పూజ చేయాలి. అందులో రహస్యం గమనిస్తూ చేయాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండి అంటారు. అంటే ఇంతవరకు గుడి చుట్టూ తిరిగాం, లోపల మన చుట్టూ మనం తిరుగుతాం. అంటే దాని సారాంశం ఏమిటి? దేవుడు చెబుతున్నాడు, నా చుట్టూ ఎంతకాలం తిరుగుతావురా, నీ చుట్టూ తిరగరా, నా చుట్టూ తిరిగినా నీ చుట్టూ తిరిగినా ఒకటేరా, నువ్వు నేను ఒకటేరా. అందుకని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. నువ్వెవరు 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 అది ఆలోచించుకొని ఆయన ఎంతకాలం తిరుగుతావు ఇలాగా.
అంటే దైవ పూజ చేస్తూనే ఆ చర్యలో ఉండే తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. దీనికి పుస్తకాలు చదవక్కల్లా, ప్రవచనాలు వినక్కల్లా. అసలు ఎవరి మటుకు వాళ్ళు దృష్టి పెట్టి ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. మాకేం తెలుస్తాయనే ఆత్మవిశ్వాస రాహిత్యానికి పోవద్దు దయచేసి. మేమందరము మీలాగా తెలుసుకున్న వాళ్ళమే, ఆలోచించి తెలుసుకున్నాం, చదువుకుని కొన్ని తెలుసుకున్నాం, పెద్దల వల్ల కొన్ని తెలుసుకున్నాం. పెద్దలు మా బోటిగాళ్ళు చెబుతున్నారు, పుస్తకాలు ఉన్నాయి చదవండి. అన్నిటికీ మించింది సొంత బుద్ధి ఆలోచన చేయండి దయచేసి. మనస్సును పడుకోబెట్టకండి. ఎవరికో గురువు గారికి పాదాభివందనం చేసి ఆయన మీద పడిపోయి ఇంకన్నీ ఆయన చెప్పినట్టు చేస్తానంటే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ఆ గురువు నిలువునా ముంచేస్తాడు. ఇప్పుడు అసలు ముంచే గురువులే ఎక్కువ, ముక్తినిచ్చే గురువుల కంటే ముంచే గురువులే ఎక్కువ. ఎవరిని ఆశ్రయించొద్దు, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఆత్మాశ్రయం చాలా గొప్పది. ద్విజ బ్రాహ్మణుల్ని పూజించడం, అదే ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఎవరో తెలియకుండా ఉంది. ఇప్పుడు కులం పేరు మీద బ్రాహ్మణులు అనడానికి వీల్లేదు. అలాగే ప్రతి కులం గొప్పదే, వాళ్ళనే గొప్పదని ఎందుకు అనాలి? మరి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు ఎక్కడ మనకు ఎలా తెలుస్తుంది ఆయనకి ఏ జ్ఞానం ఉందో? అందుకని అటువంటి పక్కనట్టు మహా అయితే బ్రాహ్మణులు అంటే నేను చెబుతున్నా మొహమాటం లేకుండా వేద పండితులు కనపడితే ఓ దండం పెట్టండి చాలు. అంతకంటే దానికి ఆ మాటకు అంతకంటే విశేషం చెప్పుకోకల. గురువులు మీకు 1వ తరగతి నుంచి PhD వరకు ఎవ్వరు గురువు ఎప్పుడు కనపడినా మీకు ఇష్టమయ్యేదా పాఠం చెప్పినా, ఇష్టం కాకుండా పాఠం చెప్పినా, కొట్టినా తిట్టినా మెచ్చుకున్నా ఏదైనా సరే గురువు కనపడగానే ముందు బండి దిగి నమస్కారం పెట్టాలి అంతే. ప్రాజ్ఞ, లోకంలో ప్రాజ్ఞులు కొంతమంది ఉన్నారు, మనకంటే బాగా తెలిసిన మేధావులు పండితులు, వారికి నమస్కారం చేయాలి. ఇది ఏమైనా కష్టమా అండి? ఇది శౌచము, శుభ్రంగా ఉండడం ఇవాళ యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి. చేస్తారు, స్నానం చేస్తారు, సినిమాకి వెళ్లే ముందు చేస్తారు, కాలేజీకి వెళ్లే ముందు స్నానాలు చేయట్లేదు. పాత జీన్స్ ప్యాంటే వేసుకు వెళ్ళిపోతున్నారు. అదే బనీను, అది 6 రోజులు అయింది ఆ బనీను తొడిగి. అది ఏదో గొడ్డు ఎలుగుతోలో అనేవారు మా చిన్నతనంలో, నాకు సరిగ్గా తెలియదు కానీ గొడ్డు తోలులో ఉంది, అలాగే ఉంటుంది ఆ బనీను. అదే మళ్ళీ తొడుగుతాడు. మహా అయితే తెలియకుండా శుభ్రంగా ఇంటిమేటో గడ్డిమేటో కొట్టేస్తాడు సంకల్లో. ఇంకేం కొట్టినా అంతే. ఇది నువ్వు ఇంటిమేట్ కొట్టావు, అది గడ్డిమేట అయింది, కంపోస్తుంది. ఈ శౌచం పాటించాలి, శుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా పట్టణాల్లోనూ కలిసి ఉండే విద్యార్థులు ఉంటారు, ఉద్యోగులు కూడా. డ్రాయర్ ఒకడు, ఒకడు బనీన్ ఒకడు, ఒకడు చెప్పులు ఒకడు వేసి చాలా తప్పిది. అంటువ్యాధులు భయంకరంగా వ్యాపిస్తాయి. ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. వెనక బాగా తెలుస్తున్న మంచి కవి గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన నరసరావుపేటలో బీకాం చదువుకున్నారట. అప్పుడు ఇలాగే 4 విద్యార్థులు కలిసి ఉండేవారట. వీళ్ళలో ఒకడికి ఏదో కాస్త చిడుమో ఏదో ఉంది, అందరికీ వ్యాపించింది. అందరూ గోక్కోవడం మొదలెట్టారు. చివరికి వాడిని రూమ్లో ఖాళీ చేయమని చెప్పాలి. ఆయనకి ఎలా చెప్పాలో తెలియలేదు. చివరికి ఒళ్ళు మండి ఆయనకి ప్రతిదీ చిన్నప్పటి నుంచి విద్యార్థి నుంచి పద్యాలు అలవాటు బాగా. అందుకని పద్యం రూపంలో చెప్పారట. నాడు నాడు చదువు సంకనాకి పోయే, తెగ బరుకుచుంట నిద్దురయ్యగిరిపోయే, గోకియు మా వేళ్ల గోళ్ళు పోయే, జేబులన్నీయు వరుసగా చిల్లుబడియే, గోకియు మా వేళ్ల గోళ్ళు పోయే. ఆ మిత్రుడితో అనవరే, నువ్వు రూము ఖాళీ చేయి, నువ్వు వెళ్ళరా అన్నట్ట. నేను ఎందుకు వెళ్ళాలరా అంటే, నీ వల్ల కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయంట. నా వల్ల దొంగతనం ఏముందో, నేను ఎవరు వస్తువు కొట్టేశాను అంటే, చాలా కొట్టేశావు అని. గోకియు మా వేళ్ల గోళ్ళు పోయే, జేబులన్నీయు క్రమముగా చిరిగిపోయే, తెగబరుకుచుంట నిద్దురయ్యగిరిపోయే, నాడు నాడు చదువు సంకనాకి పోయే అన్నట్టే. దెబ్బకు వాడు నవ్వుకుని ఖాళీ చేసేట. ఏం పోవడం ఏట్రా, మా వేళ గోళ్ళు పోయేది, ఎందుకంటే గోకలకి చచ్చిపోతున్నాం, నీ కారణంగా మాకు ఇది వచ్చింది. ఎందుకంటే వాళ్ళ బట్టలు వీళ్ళు తొడిగేశారు, ఏదో అయిపోయింది అక్కడ. జేబులన్నీ వరుసగా చిరిగి ఇంక వివరించగల. గోకుతుంటే జేబు ఎందుకు చిరిగిపోతుందండి, అది అంతే విషయం. ఇంకేవన్నీ 2 తెర మీద చూసుకోవచ్చు. తెగ బరుకుచుంట నిద్ర ఎగిపోయి, తెల్లవారులు ఇదే పని, నిద్రపోవడం మానేసి లేవడం గోక్కోవడం అన్న సంత. అందుకని నిద్ర లేకుండా పోయింది. పొద్దున్న కాలేజీకి వెళ్ళకపోతున్నాం నిద్ర కళ్ళేసుకుని. మొత్తం మీద నాడు నాడు చదువు సంకనాకి పోయే. అసలు ఈ నరసరావుపేటకు మనం ఎందుకు వచ్చాము, చదువుకోవడం కోసం కదా. ఆ చదువు రాకుండా పోయింది అని పద్యంలో పెట్టి చెప్పాడు. గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారిని మహా అవధాని. నేను ఆయన అవధానం చూసి నేను మొదట పెంటపాడు కాలేజీలో తాడేపల్లిగూడెం దగ్గర నేను ప్రేరణ పొందాను. అవధానం అంటే ఇలా ఉండాలి, అంత చమత్కారంగా చెప్పాడు. శౌచం లేకపోతే వచ్చే ఇబ్బంది ఇది. ఆర్జవం అండి, రుజుత్వం, కపటత్వం లేకుండా మాట్లాడాలి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడకూడదు. ఈ నాటకాలు ఎంతకాలం? బయట లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోతే మౌనంగా ఉందాం. ఒకవేళ మహా అయితే పోనీ వారికి అనుకూలంగా ఓ మాట మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంతేగాని వాడిని వెప్పించే ప్రయత్నం, దానికోసం ఏవో చెప్పడం, చివరికి వీడు ఇలాగే ఉండడని వాడు అనుకోవడం, చివరికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, ఈ ముఖ్యంగా స్నేహితుల మధ్యలో ఈ ఆర్జవం చాలా ముఖ్యమండి. రుజువుగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఉన్నదేదో మాట్లాడాలి. స్నేహితులు కూడా లోపం చెప్పకపోతే ఎవరు చెబుతారు? బ్రహ్మచర్యం విద్యార్థి దశలో ఉన్నంతకాలం అమ్మాయిల మీదకి దృష్టి వెళ్ళకూడదు, అమ్మాయిలకి అబ్బాయిల మీదకి వెళ్ళకూడదు.
మనకి భార్య కానీ చెల్లి కానీ తల్లి కానటువంటి స్త్రీని బండి మీద కూర్చోబెట్టుకోవడం నేరమే. మనకి ఏమి సంబంధం లేకుండా అమ్మాయి ఎవరండి, ఆ అబ్బాయి ఎవరండి, ఎక్కడమో నేరమే, ఎక్కించుకోవడమో నేరమే. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఈ మాటలు చాలా విపరీతార్థాలకు దారితీస్తున్నాయి. అసలు అది పోవాలి. ఏదో వీరేశలింగం గారు లాంటి వాళ్ళు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు స్త్రీలకు చదువు లేదు కదా అని వాళ్ళు ప్రత్యేకంగా బాలికా పాఠశాలలు వాళ్ళు పెడితే సహ విద్య అని పెట్టారు. ఇప్పుడు ఇది ఇంక రకరకాల విద్య, అవిద్య మిగిలింది, సహ విద్య లేదు. ఇప్పుడు మళ్ళీ మీకు తెలియకపోవచ్చు, నేను పెద్దవాళ్ళలో వింటున్నా, మళ్ళీ మహిళా కళాశాల ప్రత్యేకం ఉంటే కానీ లాభం లేదండి, ఈ అత్యాచారాలు, ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ మనం ఆపలేమండి అని చెబుతున్నారు. వాళ్ళు వచ్చేస్తుంది మార్పు. మళ్ళీ బాల్య వివాహాల మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. చాలామంది పెద్దవాళ్ళు ఇలాగే ఆలోచిస్తున్నారు ఈవేళ. ఎందుకంటే పడలేకపోతున్నారు. కాలేజీల వాళ్ళు కూడా నడపలేని పరిస్థితికి వచ్చేసారు. ఏ అమ్మాయి మనసులో ఏముందో, ఏ అబ్బాయి మనసులో ఏముందో, ఏ రూములో ఏం చేసుకుంటారో వాళ్ళని బాధ్యత వహించమంటే ఎలా వహిస్తారంటే వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారా, కాలేజీ చూసుకుంటారా, అందరూ మనస్సులో దూరుతాడు. ప్రతిదానికి వాళ్ళనంటే తల్లిదండ్రులు చూసుకోవడం. తల్లిదండ్రులు మాత్రం ఏం చూస్తారు, వారికో ఉద్యోగం, వీరికో ఉద్యోగం, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రాళ్ళు రప్పరు. ఎవరు చూస్తారు? ఒక అనాథ సమాజం తయారవుతుంది. అంతే విద్యార్థులే బ్రహ్మచర్యం, బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే విద్య. నాకు చదువు తప్ప మరో లక్ష్యం లేదు. అమ్మాయితో స్నేహం నాకు దేనికి? మహా అయితే ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. మా చదువుకునే రోజుల్లో ఎవరైనా అమ్మాయి పుస్తకం లేకపోతే అడిగితే ఆ పుస్తకం ఆ అమ్మాయి చేతిలో పెట్టడానికి ఇలా వణికేవాళ్ళం. ఏదో పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాస్టర్స్ వస్తారేమో అని. ఏం లేదు అసలు. ఇప్పుడు ఎవరు అడగడానికి లేదు. అందరూ సెల్ ఫోన్లు. ఇక్కడ పాఠం జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మెసేజ్, అక్కడి నుంచి మెసేజ్, ఇక్కడి నుంచి 143, అక్కడ 341, ఇక్కడి నుంచి I6, అక్కడి నుంచి I6. ఏమిటిది? ఈ చదువా? ఈ బ్రహ్మచర్యం పాటించింది అసలు మనం దేనికి పనికిరం. పెళ్ళైన తర్వాత ఉన్నాయిగా ఈ గొడవలన్నీ. ఈ మాత్రం సుఖాలు దొరకవా? దానికోసం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలా? ఇది ఏమైనా సత్యనారాయణ వ్రతమా? ఏమైనా పుణ్యకార్యమా? ఈ ఆలోచన చేయాలి. ఎలాగూ పొందేవే, విచిత్రమేం కాదు. అందుకని బ్రహ్మచర్య అహింసాచ. అత్యవసరమైతే తప్ప ఏ జీవిని మనం హింస చేయకూడదు. ఆహారం కోసము అనుకోకుండా మన విహారాల్లో ఏదో కాళ్ళ కింద నలిగిపోయినవో ఏవో అవన్నీ మనం ఇంకా అది పట్టించుకోలేము, సాధ్యమయ్యే విషయం కాదు. కానీ మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళు వీలైనంత ముందు తగ్గించాలి. ఒక్కరోజునే మానేయలేము. ఇది కూడా ఒక అలవాటుని కిటికీలోంచి విసిరేయలేము. మేడమెట్లు మించి కిందికి దింపాలి. అలవాటు ఎప్పుడు అంతే, మేడమెట్లు మించి దింపాలి, కిటికీలోంచి విసిరేయకూడదు. అది సాధ్యం కాదు, మళ్ళీ వచ్చేస్తుంది. మేడమెట్లు మించి దింపితే ఇంక సాగనింపం. చుట్టాలని కిటికీలోంచి విసిరేయం కదా, నెమ్మదిగా దింపుతాం, గుమ్మం వరకు వెళ్ళి సాగనంపుతాం. ఒకవేళ మళ్ళీ వెనక్కి వస్తాడని అనుమానం ఉంటే రైలు ఎక్కించి వస్తాం. అదే శత్రువు అనుకోండి, విసిరేస్తాం. దుర్వ్యసనం మనకి శత్రువే, కానీ దాన్ని జాగ్రత్తగా బుజ్జగించి నెమ్మదిగా సిగరెట్లు రోజుకి పెట్టి, వద్దు వారానికి పెట్టి, నెమ్మదిగా వారానికి ఒకటి, తర్వాత అసలు లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వారం అంతా నేను కాల్చకుండా ఉండగలిగాను కదా. ఒకవేళ నిజంగా మద్యపానం అలవాటు ఉందని వీళ్ళు విద్యార్థి దశలో కూడా వచ్చేస్తుంది కదా. నిజమే, ఏదో చెడ్డ పేరు వచ్చింది, వ్యాధులు వచ్చిపోయి మనం మానేద్దాం. ఈ నెలంతా నేను తాకుండా ఉండగలిగాను కదా, ఇంకో నెల ఎందుకు ఉండలేను, ఇంకో 15 రోజులు ఉందాం అని ఒక అయ్యప్ప దీక్షలు లాంటివి అందుకే ఏర్పడి. అవసరమైతే ఆ దీక్ష తీసుకోవాలి. అయ్యప్ప దీక్ష, సత్య దీక్ష, నరసింహ దీక్ష ఎన్ని వచ్చేయండి, భవానీ దీక్ష, ఏదో ఒక దీక్ష తీసుకుని ఆ నియమం పేరు మీద మానేసి మళ్ళీ దీక్ష అవగానే మొత్తం 40 రోజులది పట్టేయకూడదు, అక్కడ ఆపేయాలి. 40 రోజులు నేను ఉండగలిగాను, ఇంత చల్లో స్నానం చేయగలిగాను, చెప్పులు లేకుండా కేవలం ఒక లుంగి పంచి కట్టుకుని నేను ఉండగలిగానంటే నాలో ఎంత శక్తి ఉందో నాకు తెలియడం లేదనమాట అని ఆత్మవిశ్వాసం కలగాలి. కానీ 40 రోజులు కాదు, 40 ఏళ్ళు దీక్ష చేసిన వాడు కూడా ఈ సీసామాండం. ఇంకెందుకండి విచిత్రం? ఈ కపటత్వమే పోవాలి. బ్రహ్మచర్యం అహింసాచ. ఆ జీవుల్ని హింసించడం అంటే మనుషుల్ని బాధ పెట్టడం కూడా మాటలతో. వీలైనంత వరకు మనం ఎవరు గాయపడేలా మాట్లాడద్దు. ఒకవేళ తప్పనిసరి అది శత్రుత్వం ఉండి అది అనడం ప్రయోజనం గట్టిగానే అందాం, మొహమాటమైంది చెప్పేద్దాం, మొహమాటం పెట్టి కటాఫ్ అంతే వదిలేయడమే మంచిది. అసలు శారీరం తపవుచ్యతే. అలాంటి శారీరకమైన తపస్సు చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటో రామదాసు చెబుతున్నాడు. కంటి నదీ తటంబు, భద్రాద్రి రామ సన్నిధానం మన కళ్ళబడుతుంది. కంటి నదీ తటంబు కొడగంటి నిభద్ర నగాధివాసమున్. కంటి నదీ తటంబు పొడగంటి నిభద్ర నగాధివాసమున్. కంటి నిలాతనూజను ఉరుకార్ముక మార్గణ శంఖ చక్రముల్. కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతిని ఓ జగత్కంటక దైత్య నిర్దళన దశరథి కరుణాపయోనిధి. నవజీవన వేదానికి స్వాగతం, సీతారామచంద్ర దర్శనానికి స్వాగతం.
కంటి నదీతటంబు పొడగంటి నిభద్రనగాధివాసమున్ కంటి నిలాతనోజను ఉరుకార్ముక మార్గణ శంఖ చక్రముల్ కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన దశరథి కరుణాపయోనిధి దశరథి కరుణాపయోనిధి. ఆ దర్శన అనుభూతి ఎలా ఉంటుందో చూడండి. శారీరకమైన తపస్సు ద్వారా దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ దీని ద్వారా సాధించవచ్చు. అవి పాటించే రామదాస్ సాధించాడు, త్యాగరాజు సాధించాడు. కంటి నదీ తటంబు, అసలు భద్రాచలం వెడుతూ ఉంటే ఆ దూర ప్రాంతం నుంచి ఆ గోదావరి కనపడగానే రాముడు కనపడినట్టే. అబ్బా గోదావరి కనపడింది వచ్చేసింది భద్రాచలం అంట, గంగ కనపడింది కాశీ వచ్చేసిందంట, రేణుగుంట కనపడితే తిరుపతి వచ్చేసినట్టే. అంతే, అది రేణుగుంట ఒక రకంగా గరుత్మంతుడు లాంటిది. రేణుగుంట పెడితే తిరుపతి వెళ్ళినట్టే. గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకెడతాడు. పొడగంటిని భద్రనగా అధివాసము, క్రమంగా ఆ రైలో బండో ఏదో ముందు గడుతున్న కొద్దీ భద్రాచలం కనపడుతుంది. భద్రనగా అధివాసం. నగం అంటే కొండ, ఎందుకని నా గచ్చతీతి నగ, కదలదు కాబట్టి కొండ. గచ్చతి అంటే ప్రయాణం చేయడం, కదలడం. నా గచ్చతి కదలదు, అందుకే చెట్టు కూడా నగం. నగం అంటే చెట్టు అని కూడా అర్థం. మరి అది కూడా కదలదుగా. కంటి నదీ తటంబు పొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనోజను. అక్కడికి లోపలికి వెళ్ళగానే రామదర్శనం. పైగా భద్రాచల రాముల్లో ఓ ప్రత్యేకత అండి, అదే ఈ పద్యంలో చెబుతున్నాడు. దేశంలో ఇన్ని రామాలయాలు ఉంటే ఎక్కడా రాముడు ఉండడం కంటే భిన్నంగా ఉంటాడు భద్రాచల రాముడు. చక్కగా ఇలా కూర్చుని ఉంటాడు స్వామి. ఎడమ తొడ మీద సీతాదేవి ఉంటుంది. ఆవిడ నడుం చుట్టూ ఇలా చెయ్యేస్తాడు. ఆ చేతిలో ధనుస్సు ఉంటుంది. మళ్ళీ బాణం ఉండదు, బాణం ఈ చేతిలో ఉంటుంది. ఇప్పుడు కుడి చేతితో బాణం వేస్తారు ఎవరైనా, ఎడం చేతితో వేరుగా. అందుకే అమ్ముల పొదిలో ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఎందుకో చూడండి, ఇలా ఉంటుంది. వెనకాల రెండు చేతులు ఉంటాయి. అందులో ఒక దాంట్లో శంఖం, ఒక దాంట్లో చక్రం. కుడి చేతిలో చక్రం, ఇలా చక్రం తిప్పుతారు, చక్రం ఇలా వేస్తారు, శంఖం. ఎందుకు ఈ రూపం? రాముడికి శంఖ చక్రాలు ఏమిటండి? కృష్ణుడికి ఉంటే ఆశ్చర్యపోక్కల, ఎందుకంటే కేశవనామాలన్నీ కృష్ణుడికి వాడారు, రాముడికి వాడలేదు. రామాయణంలో ఎక్కడ రాముడిని కేశవ, నారాయణ, అచ్యుత అనలేదు. భారతం నిండా అందరూ, దుర్యోధనుడు కూడా అన్నాడు అచ్యుత అని. ఆయనకి అది శ్రీకృష్ణ కృష్ణస్తు భగవాన్ స్వయం, అది పరిపూర్ణ అవతారం, దాని లెక్క వేరే, అది లీలలో అవన్నీ. ఇక్కడ అదే. మరి ఎందుకంటే భద్రుడు తపస్సు చేసినప్పుడు నాకు వైకుంఠరాముణ్ణి చూడాలనుందని సంకల్పించి మనస్సులో తపస్సు కూర్చున్నాడు. అంటే ఈ రామచంద్రమూర్తిని వైకుంఠస్వామిగా భావించాడు, తెలుసుకున్నాడు. కాబట్టి రాముడు ధనుర్బాణాలతో పాటుగా శంఖచక్రాలు కూడా ఉంటే ఎంత బాగుంటుందని ఆశించాడు. ఆయన ఆశించినట్టే రాముడు కనపడ్డాడు. అందుకే భద్రాచల రాముడు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువుకి ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఉంటాడు. అందుకే 4 చేతులు ఉంటాయి. అయినా ఆయన మనం సీతారామచంద్ర స్వామి అని అనాలి, వైకుంఠ నారాయణుడు అనకూడదు. అది పద్ధతి కాదు. ఆయన పూర్వం నుంచి ఉన్న పేరు సీతారామచంద్ర స్వామి. ఆ తెలుగుతనాన్ని, ఆ గొప్పతనాన్ని పోగొట్టకూడదు. ఆయన రూపంలో ఈ రెండు ఉంటాయి. భద్రుడు అలాంటి మూర్తిని కోరాడు. అందుకని కనుగొంటిని ఇలా కంటిని ఇలాతనూజను, ఇలా అంటే భూమి, ఇలాతనూజ అంటే భూసుత సీతాదేవిని చూశాను నీ ఒడిలో. ఉరు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని. కార్ముకం ధనుస్సు, మార్గణం బాణం. ఎందుకు వచ్చిందో తెలుసునండి, ఆ భాష. మార్గణం, మృగ్ అనే ధాతువుకు సంస్కృతంలో వెతుకుతూ పోవడం, టు సీక్, SEEK, సీకర్ అర్థం. మృగ్ టు సీక్. అంచేత మార్గణం వెతుక్కుంటూ వెళ్ళి చంపుతుంది. అంతేగా మన బాణం వేశాడు, సరిగ్గా మృగానికి గురి చూసి వేశాడు, అది వెతుక్కుంటూ పెడుతుంది. మీకు మృగాన్ని కూడా మృగం అని ఎందుకంటే అది కూడా మృగ్, అది గడ్డి, దాని ఆహారాన్ని అది వెతుక్కుంటూ ఉంటుంది, మూతి పెట్టి చూస్తూ ఉంటుంది. దాని ఆహారాన్ని అది వెతుక్కుంటుంది కాబట్టి అది మృగం. దాన్ని చంపడం కోసం ఇంకోటి వెతుకుతూ ఉంటుంది కాబట్టి అది మార్గణం. చూడండి, సృష్టి విచిత్రం భాషలో ఉంది. దాని ఆహారం అది వెతుక్కుంటుంది, ఈ బాణం దాని ఆహారం అది వెతుక్కుంటుంది. పాప వెతుక్కుంటున్న గడ్డి వెతుక్కుంటున్న మృగానికి తన ప్రాణాన్ని మరొకటి వెతుకుతోందన్న విషయం తెలియదు. మన బతుకులు కూడా అంతే. మనం ఏదో సంపాదించాలని ఆశపడతాం. మన సంపాదిద్దామని చూస్తున్నాడు పైనుంచి ధర్మరాజు, MD రాజు గారు, పెద్ద స్పెషలిస్ట్ ఆయన. ఇంకెక్కడ వైద్యాలు ఉండవు, తోసేయడమే. మార్చురీ ఉంటుంది, ఆసుపత్రి ఉండదు అక్కడ. MD రాజు ఆయన పేరు, ధర్మరాజు అని. మనం దేవుణ్ణి వెతుకుతున్నాం, మన కోసం ఆయన వెతుకుతున్నాడు, వేసేస్తాడు. ఇదే మృగము మార్గణం. వెతికేది మృగమే, వెతికేది మార్గణమే.
అటువంటి బాణం రాక్షసుల కోసం వెతుకుతుంది. ఆ బాణం ఎక్కడుంటే అక్కడ వేసేస్తుంది. కార్ముక మార్గాన శంఖ చక్రములు, చక్రము శంఖము కూడా చూస్తున్నాం స్వామి. అంటే దగ్గరికి ఇంకా దగ్గరికి, ముందు నది, తర్వాత భద్రాచల శిఖరం, తర్వాత సీతాదేవి, తర్వాత రాముడి చేతిలో ధనుర్బాణాలు, శంఖచక్రాలు. ఇక కంటిని మిమ్ము ఇప్పుడు సాక్షాత్తు మిమ్మల్ని చూశాను స్వామి. లక్ష్మణు నిగంటి పక్కనే లక్ష్మణస్వామిని చూశాను. కృతార్థుడనై తినో జగత్కంటక దైత్య నిర్దళన. బహుశా రామదాసు ఈ పద్యాన్ని తాను ఉంటున్నటువంటి ఖమ్మం జిల్లా తహసీల్దార్గా పనిచేసిన ప్రాంతం నుంచి రాముడి కోసం ఆర్తితో అన్నమయ్య తిరుపతి కొండ మోకాళ్లతో ఎక్కినట్టుగా రామదాసు ఆర్తితో ఆ భద్రాచల శిఖరాలు ఎక్కుతూ రాముడిని చూడగానే చెప్పిన పద్యం అయి ఉంటుంది. లేకపోతే ఇలా రాదు. ఇది ప్రత్యక్షమైనటువంటి వీడియో దృశ్యం. రాముని దర్శనం రామదాసు ఎలా పొందాడనేది ప్రత్యక్ష ప్రసారం. ఇది నా యథాశక్తి నేను మీకు ఆ ప్రసారం చేస్తున్నాను. కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనై తినో జగత్కంటక దైత్య నిర్దళన. ఆ బాణం చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ విశేషణం వాడాడు, జగత్కంటక దైత్య నిర్దళన. ఎప్పుడు ధనుస్సు బాణం పట్టుకోవడం ఏమిటండి, ఏదో వేటగాడిలాగా. మరి ఏం చేయమంటావు, దేశంలో పాపాత్ములు ఎక్కువ ఉన్నారు. జగత్కంటక, లోకానికి భయంకరమైన ముళ్ళులాగా ఉన్నటువంటి, లోకాన్ని గుచ్చుకుని నొచ్చుకునేలా చేస్తున్నటువంటి దైత్యులని నిర్దళన, రాక్షసులను సంహరించడం కోసం ఎప్పుడూ స్వామి ఆయుధాలు ధరించి ఉంటాడు. అంతేగాని ఏదో ఆయుధం ధరించినంత మాత్రానికి హింసా దృక్పథం అనకూడదు. ఆయుధం ధరించడం రక్షణ, ఆయుధం ధరించకపోతే ఎలాగా? అందుకోసమే ఆ బాణం ఉంది అంటే అది ప్రయోగించాలి. ప్రయోగించేది ఎవరి మీద? రాక్షసుల మీద. అది చివరిలో పెట్టాడు. ఇది కవిత్వంలో ఔచిత్యం అంటారు. జగత్కంటక దైత్య నిర్దళన దశరథీ కరుణాపయోనిధి. మన ఇంట్లో రామచంద్రమూర్తి విగ్రహాలందరికీ ఉన్న క్యాలెండర్ అయినా ఉంది కనీసం. రాముడు, సీత, లక్ష్మణుడు, కింద ఆంజనేయ స్వామి, ఇలా వరుసగా చూడండి. ఆ పూజకు కూర్చునేటప్పుడు ఒక్కసారి అసలు ఏ దండా వేయకుండా, ఏ బొట్టు పెట్టకుండా ఎదురుగా కూర్చుని 10 నిమిషాలు చూడండి రామచంద్రమూర్తి పట్టాభిషేక చిత్రాన్ని. ఎన్ని భావాలు మనస్సులో కలుగుతాయో, కన్నీళ్లు, ఆనంద బాష్పాలు ఎలా వస్తాయో. మనం అందరం రామదాసులం అయిపోవండి? మనస్సు ఆనందంగా ఉండదా అండి? అప్పుడు ఈ స్వార్థాలు, కోరికలు, పోటీలు నశించవండి? నవజీవనం వేదం కాదా అండి? అది 23:30 గంటల్లో అవుతుంది మీరు దలుచుకుంటే తెలుగులో మాట్లాడితే.